Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. నమస్తే. ఎలా ఉన్నారు? వెరీ నైస్. న్యూ ఇయర్ బిగినింగ్ అంతేనా? మంచి స్టార్ట్ అనుకుందాం. సంక్రాంతి పండుగ అయింది. రైతులందరికీ సునాయాసంగా పంటలు పండి మంచి వాళ్ళకి మంచి రేటు దక్కాలని అనుకుంటూ ఈ కొత్త సంవత్సరంలో అడుగు పెట్టుకున్నాం. రేణుకా చౌదరి గారు ఎందుకు పెట్ డాగ్ ని పార్లమెంట్ లోకి తీసుకొని వెళ్ళారు? అక్కడ మళ్ళీ కామెంట్స్ కూడా చేశారు కొన్ని. ఎందుకు? నాకు ఇది ఆశ్చర్యం. మేము పొల్యూషన్ తో బొంగరాలు తిరుగుతున్నాం అక్కడ. ఢిల్లీ పొల్యూషన్ భయంకరంగా, ఇట్ ఈస్ బియాండ్ హ్యాజర్డస్. అసలు దారుణంగా ఉంది అసలు భయంకరం. ఒక్కొక్క రూమ్ లో రెండు ఎయిర్ ప్యూరిఫైయర్స్ పెట్టి డోర్లు వేసేసి మొక్కలు పామ్ ట్రీస్ అవన్నీ పెడితే గంట సేపు నడిపితే అది గ్రీన్ కి వస్తుంది. నువ్వు డోర్ తీసి ఈ టీలు కాఫీలు వచ్చే లోపల ఆరెంజ్కి వచ్చేస్తుంది. మళ్ళా ఇంకొంచెంసేపు తీసి పెట్టామంటే రెడ్కి వెళ్ళిపోతుంది. అండ్ మనం పీల్చే ప్రతి ఊపిరికి యు ఆర్ లోడింగ్ యువర్ లంగ్స్ అండ్ హార్ట్. అది ఏదో సీజను సంవత్సరానికి 3 నెలలు అనుకునే దానికి కాదు. ఇట్ ఈస్ శాశ్వతం. అది డిపాజిట్ అయిపోయి లంగ్స్లో, హార్ట్లో. పైగా అక్కడ గవర్నమెంట్ ఇట్ హ్యాస్ నో కనెక్షన్ టు లంగ్ డిజీజ్ పొల్యూషన్ అని చెప్పే దౌర్భాగ్యం అండ్ నమ్మించే మూర్ఖత్వం నేను ఇంకెక్కడా చూడలేదు. ఏముంది, యూ షుడ్ టెల్ సిటిజన్స్. మీ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్నిటికీ వీళ్ళు పర్మిషన్లు ఇచ్చేశారు. ల్యాండ్ ఫిల్స్ ఢిల్లీ చుట్టూ. ఇది దేశానికి ప్రధాన అది క్యాపిటల్ ఆఫ్ అవర్ నేషన్. సిగ్గుచేటు. పొల్యూషన్ మీద వాదించండి అంటే కాదు. రేణుకా చౌదరి కుక్క మీద మాట్లాడతామంటే ఇంక నేనేం చేయాలా? ఐ కాంట్ అండర్స్టాండ్ దాట్. ఆ కుక్క కారు దిగింది కాదు, అది ఎవరిని కరిసింది కాదు, అరిసింది కాదు. ఇది చాలా విచిత్రం. 2 days నేను నేషనల్ న్యూస్ బికాస్ ఆఫ్ కుక్క. అదే ఇంక నేనేం చెప్పాలి దీనికి? నేనేం అనుకోలేదు, ఊహించుకోలేదు. నేను క్యాజువల్ గా తీసుకెళ్లారా? లేదమ్మా, నేను పార్లమెంట్కి వెళ్తా ఉంటే ఒక యాక్సిడెంట్ అయింది. ఓకే. మా కారు ముందే, అది మా ముందే జరిగింది. ఒక స్కూటర్ రోడ్ ఇట్లా సడన్లీ వెళ్ళాడు, వెనకాల కారు వచ్చి వాడిని గుద్దేసింది. ఆయన హెల్మెట్ వేసుకున్నాడు, బతికి బయటపడ్డాడు, కింద పడ్డాడు. టపాన్ సౌండ్. నేను ఎప్పుడు కూడా ఎవరినైనా అడగండి చెప్తారు, యాక్సిడెంట్ అయితే నేను బండి ఆపుతా. ఐ డోంట్ గో. అది కరెక్ట్ లేండి. ఎవరికైనా హెల్ప్ చేయాల్సి వస్తుంది, నేను అంతే, నా పిల్లలు అంతే. దే విల్ నాట్ అవాయిడ్. సో నేను డ్రైవర్ బండి పక్కకు తీసుకో, చూడ వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మనం దిగుదామని చెప్పి నేను నా సైడ్ నుంచి నేను దిగిన. డ్రైవర్ చూసి వచ్చి, లేదు మేడం హెల్మెట్ వేసుకోవడం ఏం పర్లేదు, వాళ్ళు ఆగారు. అప్పుడు మనం భారతదేశం జిందాబాద్, 50 మంది మూకోడు ఎవడికి వాడు వీడియోలు తీయటం ఇవే సరిపోతాయి అని వాళ్ళు వాదించుకుంటే సర్లేదా. అంత లోపల ఈ చిన్న కుక్క పిల్ల కుయ్యమని మొత్తుకుంటూ, అది భయపడిపోయింది పాపం. అది రోడ్డు మీద తిరిగైతే అది భయపడిపోయి తోక ముడుచుకొని తిరుగుతోంది, కాళ్ళు స్కూటర్లు మధ్యలో. నేను అన్నది ఎవడో ఒకటి దాన్ని తొక్కేస్తారు, లేదా కారు ఇది అయిపోతుంది, ముందు చూడు ఎవరిదా కుక్క అంటే దాని మెడలో గంట ఉంది. సో నేను ఎవరిదో కుక్క చూడండి, ఎవరిది ఇది మనకు తెలియదు. సో ఎవరు కనపడలేదు, ఇంకా జనం పెరుగుతున్నారు అక్కడ. నేను దాన్ని ఎత్తి కారులో పడేయండి, పార్లమెంట్కి నన్ను దించేసి మళ్ళీ తిరిగి వచ్చి ఇటు అడగండి, టాక్సీ స్టాండ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలుస్తాయి. అప్పుడు ఆగి చెప్పండి, పద లేకపోతే అది ఏ టైర్ కిందో వస్తుందని. అంతవరకే నేను ఆలోచించింది. సో ఎత్తి కారులో పడేసి నేను పార్లమెంట్కి వెళ్ళాను. నేను దిగాను. ఆ కుక్క దిగాలేదు, పెట్టలేదు, దాంట్లో లోపలే ఉంది, కారులోనే ఉంది. అయ్యో దేవుడా, రేణుకా చౌదరి కుక్క తీసుకొచ్చింది. అదో పెద్ద ఇది. ఆమె రూల్ వ్యతిరేక. మరి అటల్ బిహారీ వాజ్పేయి ఎడ్ల బండి తీసుకెళ్ళాడు, అది పర్వాలేదా? బీజేపీ కాబట్టి పర్వాలేదు. రేణుకా చౌదరి కుక్కని తీసుకెళ్ళింది. ఏంటి నేను చేసింది కుక్కతో? సో నేను ఫెడప్ అయ్యి అన్నాను, ఆ కుక్క మీద కాదు వాళ్ళకి, నేను అన్న కమెంట్ మీద కోపం. నేను అన్న అరిసేవాళ్ళు కరిసేవాళ్ళు గవర్నమెంట్ నడుపుతున్నారు. కుక్క ఏం కరవదు, ఇది చిన్న కుక్క పిల్ల అదేం కరుస్తుంది, ఇంతే. అది సో క్యూట్. నేను అన్న అది కరిసేవాళ్ళు అంటే చూడు మమ్మల్ని అందరినీ కుక్క నిందని. వాళ్ళు మళ్ళా లంచ్లు పెట్టి వాళ్ళందరినీ మెంబర్స్ని పిలిచి భోజనాలు పెట్టి మధ్యాహ్నం, చూసారా మిమ్మల్ని అందరినీ కుక్క నింది కాబట్టి మీరంతా రియాక్ట్ అవ్వాలి. సో కొంతమంది మీలాంటి జర్నలిస్ట్ నన్ను అడిగారు, మీరు వాళ్ళని కుక్క అన్నాను. నేను అన్ను, ఎందుకంటే కుక్కకు అవమానం. అది కుక్కలో ఉండే సుగుణాలు మనుషుల్లో ఉండవు, అది వాస్తవం. కుక్కకు నువ్వు ఒక్క పూట భోజనం పెడితే జీవితాంతం శాశ్వతంగా నీతో లాయల్గా ఉంటుంది. మనిషికి ఉంటుంది ఆ గుణం? లేదు కదా. అది కుక్క. అండ్ కుక్క హిందూయిజం. వీళ్ళు హిందుత్వాన్ని బ్యాండ్ కొట్టే వాళ్ళకి వీళ్ళకి కుక్క విలువ తెలియదా? అసలు ఒక నల్ల కుక్క ఇంట్లో ఉండటం చాలా అదృష్టం, చాలా మంచిది. నీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అంతా అది లాగేస్తుంది. అండ్ హిందూయిజంలో నేను నా దీంట్లో రోజు పెడుతున్న డాగ్ స్టోరీస్. ఎన్ని మతాల్లో కుక్కని నమ్ముతారు. నేపాల్ లాంటి దేశంలో కుక్కల్ని పూజిస్తారు ఒక రోజంతా.
కుంకం పెట్టి పూలదండలు వేసి ఆహారం పెట్టి దాన్ని పూజిస్తారు. లక్ష్మీ అవతారం కూడా అని అంటారు కుక్కల్ని. కుక్కకున్న విలువ కుక్కకుంటుంది. వీళ్ళు నా మీద పెడతాం, మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ పిలిచి మేడం మీ మీద ఏదో ప్రివిలేజ్ మోషన్ పెడతారంట. ఏమంటారు మీరు? ఏమంటాను బౌ అన్నా అంతే. దానికి అనేదేముంది? అంత సిల్లీగా వాళ్ళు ప్రివిలేజ్ మోషన్ పెట్టదలుచుకుంటే. పొల్యూషన్ మీద మాట్లాడమంటే 10 గంటలు మీరు వందే మాత్రం మాట్లాడతామంటారు. వీనో వందే మాత్రం, మాకు పుట్టుకతో ఉంది వందే మాత్రం, మా నిక్తురు బొట్టలో ఉంది వందే మాత్రం, మేము అనుకోకుండా మా బ్రెయిన్లో ఉంటుంది వందే మాత్రం. వీళ్ళు కొత్త భక్తులు ఈ మధ్య మారినారు. ఆర్ఎస్ఎస్ ఎప్పుడన్నా వందే మాత్రం పాడిందా? జెండా ఎత్తిందా? పార్టీ జెండా, దేశం జెండా. వాళ్ళు ప్రమాణ స్వీకారాలు చేసేటప్పుడు వాళ్ళు కాన్స్టిట్యూషన్ మీద, దేశం మీద కాదు కదా, వాళ్ళది వేరే ఇది ఉంటుంది. మరి వీళ్ళు వచ్చి ఇప్పుడు కొత్తగా వందే మాత్రం కొత్తగా చెప్తున్నారా మీరు? వీనో వాట్ వందే మాత్రం మీద నువ్వు 10 గంటలు వందే మాత్రం చర్చించావు, 2 గంటలు పొల్యూషన్ మీద మాట్లాడవా? నాకు ఆశ్చర్యం. అంత పొల్యూషన్, నేషనల్ క్యాపిటల్, ఇంతమంది గాయపడి పెద్ద పెద్ద కంపెనీల్లో ఉండే సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఉన్న ఉద్యోగాలు వదులుకొని పిల్లల్ని సంకరేసుకొని హిల్స్లోకి వెళ్ళిపోయి తక్కువ జీతానికైనా సరే అని చెప్పి అక్కడ పని చేసుకుంటున్నారు. దేర్ ఇస్ అ క్రైసిస్. నిన్నటి పొల్యూషన్ కూడా నాకు మా ఫ్రెండ్స్ రోజు పెడతారు ఢిల్లీలో. ఇట్ ఇస్ భయంకరం. నేను ఓవర్ నైట్ ఐ హ్యాడ్ టు షిఫ్ట్ మై గ్రాండ్ సన్ అండ్ డాటర్ టు బాంబే. ఎందుకంటే ఈ పొల్యూషన్తో వాడికి దగ్గు మొదలెట్టింది. చాలా దారుణంగా ఉంది మేడం అసలు అక్కడ pollution. భయంకరం అమ్మ, మీకు మామూలుగా తెలియదు లేదు. అసలు. అవును. వాడు లాన్లో మనం 4 చక్క పాపం స్పోర్ట్స్ మెన్ అక్కడ ఖేల్గాంవ్ అంతా మన నేషనల్ స్పోర్ట్స్ మెన్ మెడల్ సంపాదించేవాళ్ళు. వాళ్ళు బయటికి వెళ్ళలేరు, పరిగెట్టలేరు, జాగింగ్ చేయలేరు, కాంట్ ఎక్సర్సైజ్ అవుట్డోర్ బికాస్ ఆఫ్ ద పొల్యూషన్. నెక్స్ట్ ఈవెంట్స్లో వాళ్ళు ఎట్లా పాల్గొంటారు? అసలు పార్లమెంట్లో కూడా వాళ్ళు ఫిల్టర్స్ పెట్టారో లేదో నాకు డౌటే. పెట్టలేరు. నేను అడిగాను, ఐ హ్యావ్ నాట్ సీన్. పొల్యూషన్కి అందరూ గిటగిట్లాడుతూ బోల్డ్ అన్ని కేసులు. నాకు కూడా 4వ రోజుకి మనం ముక్కు చీదుకున్నా ఇది చేసుకున్న నల్లగా వస్తూ ఉంది. హారబుల్ అసలు. 668 చూడండి AQI. ఇంత భయంకర ఇది డిబేట్ చేయరు. ఈవెన్ నేను టాలరేట్ చేయకపోతే ఇదిగో రేణుకా చౌదరి ఫైర్ బ్రాండ్ ఈమె ఇట్లా అంటుంది అట్లా అంటుంది. వాస్తవానికి ఇది ప్రయారిటీ. నేషనల్ క్యాపిటల్ రీలింగ్ అండర్ పొల్యూషన్. చైనా వాళ్ళు ముందుకు వచ్చారు. చైనా హ్యాస్ కంట్రోల్డ్ వాళ్ళ పొల్యూషన్. సో వాళ్ళు అన్నారు మేము ఇస్తాం మీకు సలహా. లేదప్పో మేమెంత గొప్ప, మాకు అన్నీ తెలుసు, మేమే ఇదే అని అనుకున్న వాళ్ళు దే హ్యావ్ నాట్ సాల్వ్. పైగా డాక్టర్లతో చెప్పించడం లేదు మీ లంగ్స్లో ఉండే ప్రాబ్లం నథింగ్ టు డూ విత్ పొల్యూషన్ అంటే ఇంకా దారుణం అది అసలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.